మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అంటే మీరు సరెండర్ అయ్యారా, అరెస్ట్ అయ్యారు ఇక్కడ? సరెండర్ అయ్యా. అంతేనా? సరెండర్. ఓకే, బయటకు వచ్చారు. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? ఏదన్నా చేయాలి సామాజిక కార్యక్రమాల్లో, ఏదంట్లో సాధ్యమైనంత వరకు మంచి ఇప్పుడు మంచి పనులు బయటకున్న చేయడానికి. మాజీ మావోయిస్టులు కలిపి చేస్తారా, లేదు మీరు ఒక్కరే నిలబడి 6,000 ఇంకా అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు ఎవరైనా మంచి పనులు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, దాంట్లో పాల్గొంటారు. ఉమ్, ఇప్పుడు విడిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు, ఉమ్. అయ్యే పని కూడా కాదు. సరే, ఎవరైనా పనులు చేస్తుండ్రు అనుకుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. చివరిగా ఒక మాట చెప్పండి. ఊరికి వచ్చారు, చూశారు, రైట్. తమ్ముడు చూశారు, వాళ్ళందరూ చూడగానే అనిపించింది. ఇక నేను అంత పెద్దగా అంత ఆలోచించింది అయితే ఏం లేదు. అయితే ఈ సహజంగా ఉండే మార్పులు, అది ముందుగా అర్థమై ఉంటాయి కాబట్టి సహజంగా ఉండే మార్పులు. ఇప్పుడు ఈ కొత్త ఊరు అనే కాదు, అక్కడ కూడా ఈ ఊర్లు ఉన్నాయి, ఇటువంటి సంబంధాలు ఉంటాయి ప్రతి ఊర్లో. అది చూసినటువంటి మళ్ళీ కొత్తగా చూసిన ఏదో అన్నట్టయితే కానీ ఇక్కడ రక్త సంబంధం కనిపిస్తుంది కదా, అది వేరు వర్గ సంబంధం అది. కనిపిస్తుంది. మరి రక్త సంబంధం చూసినప్పుడు అదగా ఆనందం ఉంటుంది కదా. ఇక అది ఎట్లాగ ఉంటుంది కదా. ఇక ఇవి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది అనుకుంటా. 4 రోజులు అవుతుంది, 15 రోజులు సరే, 15 రోజులు, వారమే దాటింది. దాటింది. ఒక్కసారి ఆలోచించారా? మీ మీ సగ యవ్వనం అంతా కూడా సామాజిక స్పృహకి ఇచ్చారు. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పోయింది, నా యవ్వనం సగం పోయిందని అనుకుంటున్నారా? లేదు నేను అనుకున్న లక్ష్యానికి ఆ త్యాగం చేశాను అనుకుంటున్నారా? లేదు నాకు తెలియక నేను ఈ విధంగా చేశాను అనుకుంటున్నారా? అదైతే వేస్ట్ అయిందైతే నేను అనుకోవట్లేదు. కొంతవరకు ఆ సర్వీస్ చేశారు, అదైతే సఫలం కాలేదు, సక్సెస్ కాలేదు, అయినా కూడా ఆ మేరకు అయితే జరిగింది. ఈ అక్కడి నుంచి మరి ఎటు పోతుంది అనేది వేరే విషయం. కాబట్టి మిగతా కాలాన్ని చూద్దాం ఈ సమాజంలో ఏంటిది, ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, ఎంతవరకు ఉంటుంది. చివరిగా చెప్పండి, ఇంకా కొంతమంది అజ్ఞాతలు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆపరేషన్ కాగారు అనేది దగ్గర పడుతుంది. ఈ క్రమంలో వాళ్ళకి అక్కడే ఉండే ఆ లక్ష్యం నెరవేరే వరకు చివరి వరకు అక్కడ ఉండమంటారా? లేదు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇక్కడ కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని మీరు ఏమైనా పిలిపిస్తారు? పిలుపు అంటే ఇది ఏదైతే మార్క్సిజం అనే సిద్ధాంతం ఉన్నదో అది కొన్ని రకాలుగా అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మన దేశంలో మనం చూసుకున్నట్టయితే ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అనేటువంటి 100కు పైగా ఉంటాయి. అదే మార్క్సిజం సిద్ధాంతం ఒక్కొక్క రకంగా ఏర్పడ్డది, అర్థమైంది. కాబట్టి ఇక మేము ఇట్లా విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు అని ఒక్కొక్క రకంగా వాళ్ళు ఒక్కొక్క లైన్ తీసుకొని ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏంటి, మరి సాయుధ పోరాటం ద్వారానే వస్తుంది అనుకున్న వాళ్ళు రారు, అది వాళ్ళ ఇష్టం. ఇక సాయుధ పోరాటం ద్వారా జరిగే లక్ష్యం అది అసలు జరిగే పనేనా? అంటే దీర్ఘకాల యుద్ధం అని మీరే చెప్తున్నారు. రైట్. రైట్. ఈ దీర్ఘకాల యుద్ధంలో ఎంతోమంది త్యాగాలు ఉంటాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. రైట్. అంటే ఇది అలాగా నడుస్తూనే ఉండాలి, ఇది దీనికి ఒక పులి స్టాప్ అదా ఉంటుంది. అంటే ఒక బలమైన శత్రువుతో పోరాడినప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని అంతా సమకూర్చుకోవాలనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. అవును. ఇప్పుడు చూస్తున్నప్పుడు మన స్టేట్ చూస్తున్నట్టయితే, భారత స్టేట్ చూస్తున్నట్టయితే చాలా బలంగానే ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, భారతదేశంలో మరోసారి విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా? అంటే అభివృద్ధి అనేది ఏదైతుందో మౌలికంగా జరగాల్సిన అవసరం ఉండదు, పునాది నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, పునాది నుంచి జరగాలి. ఆ పునాది నుంచి వాస్తవంగా సమాజపరంగా మనం చూసినట్టయితే, నేను అధ్యయనం చేసింది కష్టం, ఈ ప్రభుత్వాలు అయితే చేయలేవు. మౌలిక మార్పు తీసుకురావడం అయితే కష్టం పునాది నుంచి. అయితే దాంట్లో కొద్ది మేరకు చేయగలుగుతాయి. మన ఊళ్ళలో చూస్తూ ఉన్నాం. ఏంటిది, ముందైతే వెహికల్స్ ఎవరికి ఉండేటివి కాదు, ఇప్పుడు దళితులు కూడా ఇళ్ళల్లో కూడా కార్లు ఉంటున్నాయి. ఆ మేరకే అభివృద్ధి కదా. అట్లా జరగగలిగితే మౌలికంగా పునాది పరంగా కావడం అనేది టోటల్గా ఇప్పుడు కులాలు లేకుండా అయితే చేయలేరు, చాలా కష్టం. కానీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు 20 సంవత్సరాలు త్యాగం చేసి బయటకు వచ్చారు. మీలాంటి వాళ్ళందరికీ ద్రోహులు అంటుంటారు కొంతమంది. ఆ ద్రోహి అన్న పదానికి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ద్రోహి అనేది దీనికి కాదు, ఎవరిని ద్రోహి అంటారు అనుకున్నప్పుడు అక్కడ ఇప్పుడు పార్టీలో ఏముంది, నువ్వు పోవచ్చు, శాలరీ అయితే ఏముండదు, సంపాదించుకోవడం ఏముండదు, నువ్వు త్యాగం చేయాల్సిందే. నీ ఏ వయసులో అయినా కూడా నువ్వు త్యాగం చేయాల్సిందే. నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యు, శాత కాకపోతే నువ్వు వెళ్ళు. పోతంటే అద్దెని వాళ్ళు ఉండరు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. పార్టీలు జాయిన్ కావడానికి స్వేచ్ఛనే, బయటికి రావడానికి కూడా స్వేచ్ఛనే. నువ్వు పార్టీ అనకుండా బయట ఉన్న కొన్ని సంఘాలు
పార్టీ ద్రోహులు వేరే అంటుంటారు. ఇప్పుడు ద్రోహులు అంటే ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించేటట్టు చేస్తే పనులు ఖచ్చితంగా ద్రోహమేని అంటారు ఉమ్, వాళ్ళ భాషలో. ఉమ్. అంటే బయట ఉండి మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళకి ద్రోహి అన్నప్పుడు అందరు అన్నారు కదా, అందరికి ఎందుకంటారు? ఉమ్, ఇప్పుడు పార్టీకి ఏదో ఒక గ్రూప్గా తయారు చేసుకొని గ్రూప్గా విడిపోవడం అనేది, ఇప్పుడు ఒడిస్సాలో సభ్యచాచి పండా ఉండే, ఉమ్, ఆయన పార్టీకి విరుద్ధంగా ఇది చేసి కొద్దిమంది వ్యక్తులతో తుపాకులతో వెళ్ళిపోయాడు, ఆయన ద్రోహి అంటారు. ఉమ్, నువ్వు ఏదంటే పార్టీలో చర్చించాలి కదా, దాని కమిటీ ఉన్నది, ఆయన ఒక స్టేట్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. ఉమ్, ఆయన చెప్పకుండానే చీలికలు తీసుకొచ్చి కొద్ది తుపాకులతో పార్టీకి నష్టం చేసిండు కదా. పోయిన తర్వాత వాళ్ళు కూడా లేరు కానీ, ఉమ్. కాబట్టి నష్టం చేసిండు కాబట్టి పార్టీకి ద్రోహం చేసినట్టే అది. ఇప్పుడు పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది తుపాకులతో వచ్చేవాళ్ళు తుపాకులతో పట్టుకొని రావడం అంటారు కరెక్ట్ అంటారా? లేదు పార్టీ ఇచ్చిన డబ్బులు ఖర్చు కోసం ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి రావడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని మనం చెప్పలేం, వాళ్ళ పరిస్థితి ఎట్లుందని. అంటే కొంతమంది ఏమంటారంటే తుపాకులతో రావడం కూడా తప్పు, ఎందుకంటే పార్టీ ఆస్తి అది, పార్టీ ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి వస్తాం అని కొంతమంది ఇక అంటారు. వాళ్ళ నిజాయితీకి సంబంధించి కొంతమంది డబ్బులు కూడా కాదు, అది ప్రజల డబ్బు కాబట్టి పార్టీకి ఇచ్చే రావాలి తప్ప తీసుకొచ్చి ఇవ్వకూడదు ప్రభుత్వం ముందు అంటారు. వాళ్ళు అంటే వాళ్ళ నిజాయితీకి, ఎవరి నిజాయితీకి వాళ్ళు. ఇప్పుడు మనం పోయింది కట్టుబొట్టలతో పోయినాం ఉమ్, కదా, పని చేసినావు, అది నువ్వు త్యాగం చేసినావు, అంతకే నీకేమి జీతం అనేటువంటి దొరకదు. ఉమ్. కాబట్టి నువ్వు ఆ ప్రజల్ని నువ్వు తీసుకురావడం అనేది కూడా సరైనది కాదు కదా. అదే మీరు వాళ్ళకి ఏం పిలిపిస్తారు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకి? ఇప్పుడు అజ్ఞాతంలో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టం. దీని మీద నమ్మకం ఉంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వచ్చి కొట్లాడతామంటే కొట్లాడచ్చు, స్వాగతం. ఉమ్. అది ఇక మీ ఇష్టం, మీ ఇష్టం. సరే, ఎర్రబెల్లి రవి ఏం చేస్తారు ఇప్పుడు? ప్రస్తుతం అయితే కామన్ మ్యాన్గా బతకాల్సిందే, అంతే, కామన్ మ్యాన్. అంటే ఒక మనిషి బతకడానికి ఆర్థికంగా కావాలి కదా, అవన్నీ కూడా ఇప్పుడు మీకు సమకూరుతాయా? అంటే ప్రభుత్వం ఆ లోకిపల్లి దండి వచ్చిన డబ్బులేనా? అంతే, అవి ఇంకా వేరే ప్రభుత్వం ఎట్లాగో సహాయం చేస్తుంది, అది ఉంటుంది, మిగతా పనులు చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ వచ్చు, అది పెట్టుకుని బతుకోవచ్చు, సమస్య ఏం లేదు. నేను ఆర్ఎంపీ కూడా చేస్తే అది కూడా పెట్టుకుని బతుకోవచ్చు. ఆర్ఎంపీ డాక్టర్గా చేయగలుగుతుంది. అంటే ఏ రోగం వస్తే ఆ రోగాన్ని మందులు ఆర్ఎంపీలాగా చేస్తాను, నేను అదంతా చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు అంటున్నారు ఎర్రబెల్లి రవి. అయితే అజ్ఞాతులు ఉన్నవారు వాళ్ళ వ్యక్తిగత సలహా మేరకు రావాలి తప్ప ఒకరు చెప్పడం అనేది నా డ్యూటీ కాదంటూ ఎర్రబెల్లి చెప్తున్నారు. ఒకప్పుడు సమాజ స్పృహతో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఉండేది కాబట్టి పార్టీకి బలంగా ఉండేది, కానీ క్రమేపీ అది తగ్గిపోవడంతో పార్టీ కూడా నష్టపోయింది. అంతేకాకుండా సమాజంలో అంటే పార్టీని ఆర్గనైజ్ చేయడంలో కూడా నాయకత్వం వైఫల్యమే ఈరోజు ప్రజలకి పార్టీకి గ్యాప్ రావడానికి ప్రధాన కారణం అంటూ ఎర్రబెల్లి రవి విశ్లేషిస్తున్నారు. ఇది ఈ వారం ఎర్రబెల్లి రవితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. I Dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savangaru and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.